2 సహస్రాబ్దాల క్రితం పురాతన భారతదేశంలో జరిగిన అత్యంత రక్తపాత యుద్ధాలలో ఒకదాని తర్వాత ఒక రహస్యం పుట్టింది. ఈ రహస్యం నిజమైన ప్రమాదమైన జ్ఞానాన్ని దుర్వినియోగం నుండి కాపాడడానికి మానవ చరిత్రలో అత్యంత అద్భుతమైన ప్రయత్నాలలో ఒకటి ది 9 అన్నోన్ మెన్ అని పిలువబడే ఈ రహస్య సమూహాన్ని మౌర్య చక్రవర్తి అశోకుడు 270 BCE ప్రాంతంలో స్థాపించాడని చెప్తారు. సైన్స్ మరియు యుద్ధం నుండి మనస్తత్వ శాస్త్రం మరియు సామాజిక శాస్త్రం వరకు కీలకమైన జ్ఞానాన్ని సంరక్షించడం మరియు అభివృద్ధి చేయడం వారికి అప్పగించబడింది. 9 మంది రహస్యంగా బంధించబడ్డారు. అశోకుడు వారి గుర్తింపులను దాచి ఉంచాలని ఆదేశించాడు. ఈ ఆదేశం చాలా కఠినంగా పాటించబడింది. సమాజం నేటికి ఉనికిలో ఉందని చాలా మంది నమ్ముతారు. దానిని నిషేధించబడిన జ్ఞానాన్ని యుగాల ద్వారా నిశ్శబ్దంగా ప్రసారం చేస్తుంది. 270 BCE ప్రాంతంలో మౌర్య చక్రవర్తి అశోకుడు 9 మంది తెలియని వ్యక్తులను ఏర్పాటు చేశారు. ఇది మానవాళికి ప్రమాదకరమైన కొన్ని వ్యక్తిగత సమాచారాన్ని సంరక్షించడానికి మరియు అభివృద్ధి చేయడానికి అంకితమైన రహస్య క్లబ్. ఫలితంగా చరిత్ర విషయానికి వస్తే మనకు తెలియని దానికంటే చాలా తక్కువ తెలుసని భావించడం సురక్షితం. దానిలో ఎక్కువ భాగం జ్ఞానం లేకపోవడం వల్లనే జరుగుతుందని భావించవచ్చు. కొన్ని ప్రాంతాలు సామాన్యులు వాటి గురించి తెలుసుకోకుండా నిరోధించాలని స్పష్టంగా భావించారు. తరువాత టాల్బోట్ నుండి వారికి 9 తెలియని వ్యక్తులు అని పేరు పెట్టాడు. కానీ ఈ 9 మంది వ్యక్తులు ఎవరు? ఇది ఒక పజిల్ గా మిగిలిపోయింది. అశోకుడు కళింగను ఆక్రమించే వరకు అతను క్రూరమైన నాయకుడిగా పేరు పొందాడు. అతను కళింగ యుద్ధంలో 1,00,000 మంది ప్రాణాలను బలికొని గెలిచాడు మరియు భారీ ప్రాణ నష్టం మరియు భయంకరమైన మానవ హోమం అతన్ని బౌద్ధుడిగా మార్చింది. ఆ తర్వాత అశోకుడు తన జీవితాన్ని జ్ఞానం మరియు శాంతిని సాధించడానికి అంకితం చేశాడు. ప్రాచీన భారతదేశం అపారమైన జ్ఞానాన్ని మానవ నాగరికతను సేకరించిందని సామ్రాట్ అశోకుడు గ్రహించాడు. ఎందుకంటే అది తప్పుడు చేతుల్లోకి వెళ్తే అది విపత్తుగా మారుతుందని అతను భయపడ్డాడు. కాబట్టి అతను దానిని కాపాడుకోవాలి. కాబట్టి అతను జ్ఞానాన్ని మరియు భారతీయ నాగరికతను కాపాడడానికి ది 9 అన్నోన్ మెన్ అనే రహస్య సమూహాన్ని స్థాపించాడు. అశోకుడు బోధించిన అంశాలలో సూక్ష్మ జీవశాస్త్రం, ప్రచారం, విశ్వోద్భవ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, సామాజిక శాస్త్రం, రసవాదం, కాంతి, కమ్యూనికేషన్ మరియు గురుత్వాకర్షణ ఉన్నాయి. రహస్య సమాజాలు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందిన నాగరికతల లక్ష్యంగా ఉన్నాయి. భారతదేశం విషయానికి వస్తే మనకు ది 9 అన్నోన్ మెన్ అని పిలువబడే పురాతన అత్యంత శక్తివంతమైన రహస్య సంస్థలలో ఒకటి ఉన్నట్లు కనిపిస్తుంది. దీనిని సుమారు 2000 సంవత్సరాల క్రితం అశోక ది గ్రేట్ స్థాపించాడు. శరీర ధర్మశాస్త్రం. ఈ పుస్తకం శరీర ధర్మశాస్త్రాన్ని కవర్ చేస్తుంది. ది టచ్ ఆఫ్ డెత్ అని పిలువబడే ఒక టెక్నికల్ ద్వారా ఒకరిని ఎలా చంపాలో ప్రదర్శించింది. ఇందులో నరాల ప్రేరణను తిప్పికొట్టడం ఉంటుంది. ఈ పుస్తకం నుండి లీక్ అయినందున జూడో యుద్ధ కళ ఉద్భవించిందని కూడా చెప్తారు. కమ్యూనికేషన్. ఈ పుస్తకంలో కమ్యూనికేషన్ పద్ధతుల అధ్యయనం ఉంది. అతను భూ సంబంధమైన మరియు గ్రహాంతర జీవి. 2 దీని ప్రకారం 9 మంది తెలియని వారికి గ్రహాంతర వాసులు మరియు బయటి ప్రపంచం గురించి తెలుసు. గురుత్వాకర్షణ రహస్యాలు ఈ పుస్తకంలో వెల్లడయ్యాయి. అలాగే వేద విమానాన్ని లేదా కేవలం ఒక విమానాన్ని నిర్మించడంపై వివరణాత్మక సూచనలు కూడా ఉన్నాయి. సూక్ష్మ జీవశాస్త్రం మరియు బయోటెక్నాలజీ ఈ పుస్తకం యొక్క కేంద్ర బిందువు. ప్రచారం. ఈ పుస్తకం ప్రచారం మరియు మానసిక యుద్ధ వ్యూహాలను చర్చిస్తుంది. విశ్వశాస్త్రం. విశ్వం యొక్క ఆందోళన అధ్యయనం ఈ పుస్తకంలో చేర్చబడింది. రసవాదం. ఈ పుస్తకం ప్రధానంగా రసవాదం మరియు లోహ పరివర్తనకు సంబంధించింది. కాంతి. ఈ పుస్తకం కాంతి యొక్క లక్షణాలు, దాని వేగం మరియు దానిని ఆయుధంగా ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి వివరించారు. సామాజిక శాస్త్రం అనే అంశం 9వ మరియు చివరి సంపుటిలో ఉంది. ఇది సమాజ పురోగతికి మార్గదర్శకాలను మరియు దాని విధ్వంసాన్ని అంచనా వేయడానికి పద్ధతులను అందించింది. అశోకుడు తన 9 మంది తెలియని సైనికులను రహస్యంగా ఉంచమని ఆదేశించాడు
వారు ఇప్పటికీ ఉన్నారని, ఈ రహస్యాలను కాపాడుతున్నారని మరియు వాటిని తరతరాలుగా అందజేస్తున్నారని భావిస్తారు.